టచ్ మీ నట్ అత్తిపత్తి. ఈ మొక్కలో దాగున్న అద్భుత వైద్య రహస్యాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అత్తిపత్తి మొక్కని కేవలం ముట్టుకుంటే ముడుచుకునేటటువంటి ఒక ఆట వస్తువుగా మాత్రమే మీరు చూస్తున్నారా? అయితే మీరు ఒక శక్తివంతమైన ప్రకృతి ఔషధాన్ని మిస్ అవుతున్నారన్నట్టే. బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో లేక ఇబ్బంది పడుతున్నారా? ఈ చిన్న మొక్కలో దాగున్న సహజ సిద్ధమైన గుణాలు ఇన్సులిన్ ప్రక్రియని ఎలా మెరుగుపరుస్తాయో మీకు తెలుసా? మొలలు అంటే పైల్స్, చర్మ వ్యాధులు అంటే స్కిన్ ప్రాబ్లమ్స్, అలాగే ఇన్ఫెక్షన్స్ వల్ల కలిగేటటువంటి ఇన్ఫ్లమేషన్ మిమ్మల్ని వేధిస్తూ ఉందా? ఖరీదైన మందులు లేకుండానే వీటి నుంచి శాశ్వత ఉపశమనం పొందడం ఎలా? మనం పిచ్చి మొక్కగా అనుకునేటటువంటి ఈ అత్తి పత్తిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మన రోగనిరోధక శక్తిని ఎలా పెంచుతాయి? అసలు ఈ మొక్కని ఏ సమయంలో ఏ పద్ధతిలో వాడితే గరిష్టమైనటువంటి ఫలితాలు మీకు అందుతాయి? ఈ కీలకమైనటువంటి అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక ముఖ్యమైనటువంటి అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మనం రోజువారీగా చూసేటటువంటి అతి చిన్న మొక్క, దీంట్లో దాగున్నటువంటి అద్భుత ఔషధ విలువలు, వీటిని మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. అత్తిపత్తి మొక్కలో దాగున్న ఈ వైద్య రహస్యాల్ని మనం వరుసగా తెలుసుకోబోతున్నాం. ఇది అందరికీ అవసరం కాబట్టి అందరూ దీన్ని చూడొచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి అసలు కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అనేది మీరు అవసరం. అంటే ఈ కీలకమైన సమాచారం మీరు తెలుసుకుంటే దీని ప్రత్యేకతలు, దీని గొప్పదనం మీకు అర్థమవుతుంది. ప్రకృతిలో అనేక వింతలు ఉంటాయి కదా. ఈ వింత వాటిలలో ఈ అత్తిపత్తి మొక్క ఒకటి. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? ముట్టుకోగానే ఆకులు ముడుచుకుపోవటం. దీని వెనక ఒక రక్షణ తంత్రం అనేది దాగుంది. సైన్స్ పరిభాషలో దీన్ని సిస్మోనాస్టిక్ మూవ్మెంట్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 450 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు కదా. ఇలాంటి వాళ్ళకి అత్తిపత్తి ఒక సంజీవనిలాగా పనిచేస్తుందని పరిశోధనలు చెప్తున్నాయి. ఈ మొక్క ప్రధానంగా దక్షిణ అమెరికాకు సంబంధించింది. అయితే ఇప్పుడు మన దేశంలో పల్లెలు, మైదాన ప్రాంతాలలో ఇది మనకి విరివిగా కనిపిస్తూనే ఉంటుంది. వేసవి కాలంలో ఎక్కువగా పూసేటటువంటి ఈ మొక్కని మనం కేవలం కలుపు మొక్కగా చూస్తాం. కానీ మనిషి శరీరంలో ఉండే అనేక మొండి వ్యాధులను నయం చేసే సత్తా దీనికి ఉంది. రక్తాన్ని శుద్ధి చేయటం, అలాగే ఇన్ఫ్లమేషన్ని తగ్గించడం, ఇలాంటి వాటిల్లో ఇది అగ్రగామిగా నిలుస్తుంది. ఆయుర్వేద ప్రకారంగా దీన్ని లజ్జాలు అంటారు. అంటే సిగ్గుపడటం, అంటే మనం ముట్టుకున్నప్పుడు సిగ్గుపడుతున్నట్టుగా ముడుచుకుంటుంది కాబట్టి. దీనికి తిక్తం అంటే చేదు, కషాయం అంటే వగరు రుచులు ఉంటాయి. ఇది శరీరంలో ఉండే కఫదోషాన్ని, పిత్తదోషాన్ని సమతుల్యం చేస్తుంది. ఆయుర్వేద గ్రంథాల ప్రకారంగా ఇది రక్తస్రావాన్ని అరికట్టడంలో, గాయాన్ని మాన్పడంలో తిరుగులేని ఔషధం. జననేంద్రియ దోషాలు మహిళల్లో, అలాగే అతిసారం లాంటి సమస్యలకు దీన్ని పురాతన కాలం నుంచి ఉపయోగిస్తూనే ఉన్నాం. శాస్త్రీయ కోణంలో చూస్తే ఈ మొక్కలో మైమోసిన్ అనేటటువంటి ఒక ఆల్కలాయిడ్ ఉంటుంది. దీంతో పాటుగా ఫ్లావనాయిడ్స్, అలాగే టానిన్స్ ఇలాంటి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో యాంటాక్సిడెంట్ ఏజెంట్ కింద పనిచేస్తాయి. ఇవి బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి ఎదుగుదలని అరికడతాయి. ముఖ్యంగా ఈ చర్మ కణజాల తాలూకు రీజువనేషన్కి, పునరుద్ధరణకి దీని పాత్ర చాలా కీలకమని ఈ మధ్య జరుగుతున్న అధ్యయనాలు చెబుతున్నాయి. ట్రీట్మెంట్ కోసం ఈ మొక్కని వాడాలనుకుంటే దీని వేర్లని, ఆకుల్ని, మొత్తం మొక్కని వాడుకోవచ్చు. తాజా ఆకుల రసాన్ని 15 నుంచి 20 మిల్లీలీటర్ల వరకు తీసుకోవచ్చు. ఎండిన ఆకుల చూర్ణం అయితే 3 నుంచి 5 గ్రాముల వరకు వాడచ్చు. కషాయ రూపంలో తీసుకునేటప్పుడు దీన్ని వైద్య సలహాతో మోతాదు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. సరైన పద్ధతిలో వాడినప్పుడు దీంట్లో ఔషధ గుణాలు పూర్తి స్థాయిలో, గరిష్ట స్థాయిలో మీకు అందుతాయి. అయితే అసలైన విషయం ఒకటి ఉంది. ఇదేమిటంటే దీని ఔషధ ప్రయోజనాలు. ఇది మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. అత్తిపత్తి అనేక సమస్యలని ఒక ఔషధంగా పనిచేయడానికి వాడుకోవచ్చు. ఉదాహరణకు మధుమేహం, అలాగే తెల్లబట్ట సమస్య, ఇంకా ప్రధానంగా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, మొండి గాయాలు, మొలలు, చర్మ వ్యాధులు, రక్తహీనత, ఇలాంటి అనేక సమస్యలని ఎఫెక్టివ్గా ఇది నివారిస్తుంది. వీటిని గురించి మనం వరుసగా 1 by 1 తెలుసుకుందాం. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది, మన దేశంలో ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఒకటి ఉంది. ఇదే మధుమేహం, అంటే డయాబెటీస్. చాలా ఇండియా ఈ మధుమేహానికి ఒక క్యాపిటల్ కింద మారిందని చెప్పొచ్చు.
రక్తంలో చక్కెర స్థాయిలు అసాధారణంగా పెరగటం వల్ల ఈ సమస్య వస్తుంది. దీనివల్ల కిడ్నీలు, కళ్ళు, గుండె వీటి పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గటం లేదా ఈ కణాలు ఈ ఇన్సులిన్ పట్ల స్పందించకపోవటం వల్ల ఈ చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల నీరసం, అలాగే ఎక్కువగా దప్పిక వేయటం, ఇంకా తరచుగా మూత్ర విసర్జన లాంటి లక్షణాలు కనిపిస్తాయి. పాలియూరియా, పాలిఫేజియా, పాలిడిప్సియా. దీనికి పరిష్కారంగా ప్రతిరోజు ఉదయం పరిగడుపున అత్తిపత్తి మొక్క రసాన్ని సేకరించాలి. అంటే దంచి పంచాంగ సహితంగా తెచ్చి మొక్కని దంచి రసం తీయాలి. సుమారుగా 15 నుంచి 20 మిల్లీలీటర్ల ఈ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. ఇది ప్యాంక్రియాస్ పనితీరు మెరుగుపరుస్తుంది. సహజంగానే ఇన్సులిన్ స్రావాన్ని ఇది పెంచుతుంది. ప్రధానంగా రక్తంలో ఉండేటువంటి గ్లూకోజ్ స్థాయిని ఇది అదుపులో ఉంచుతుంది. మరొకటి, మహిళల్ని ఇబ్బంది పెట్టేటువంటి సమస్య ఒకటి ఉంది. తెల్లబట్ట, లుకోరియా అంటారు. ఇది చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. మహిళల్లో జననేంద్రియం నుంచి తెల్లటి ద్రవం ఎక్కువగా స్రవించే పరిస్థితిని తెల్లబట్ట అంటారు. దీనివల్ల తీవ్రమైనటువంటి నడుము నొప్పి, నీరసం, మానసిక ఆందోళన ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. శరీరంలో ఈ పోషకాలు కోల్పోవటం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్స్ సోకటం దీనికి ప్రధాన కారణం. ఈ సమస్య ఉన్నప్పుడు అత్తిపత్తి మొక్క పొడిని ఔషధంగా వాడాలి. సుమారుగా ఒక 5 గ్రాముల ఈ అత్తిపత్తి పొడిని బియ్యం కడిగిన నీళ్లు అంటే రైస్ వాటర్తో కలిపి రోజుకి 2 సార్లు తీసుకోవాలి. ఇది గర్భాశయపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జననేంద్రియం ప్రాంతంలో ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది. ఈ పద్ధతిని కొన్ని రోజుల పాటు రెగ్యులర్గా పాటిస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే ఇంకా బాగా ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేటువంటి మరొక సమస్య ఉంది. చాలామంది దీంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఈ రింగ్వర్మ్ ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలామందిని నిజానికి సతాయిస్తూ ఉంటాయి, వేధిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కనిపిస్తాయి. చర్మం పైన దురద, అలాగే ఎర్రటి దద్దురు, ఇంకా తేమ వల్ల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కూడా క్రానిక్గా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ వేళ్ల మధ్య గజ్జల్లో వచ్చేటువంటి ఫంగస్ చాలా అంత త్వరగా తగ్గదు. చర్మం మందగించినట్టుగా, ముద్దుబారిపోయినట్టుగా మారిపోతుంది. మంట అంటే ఇన్ఫ్లమేషన్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశం కూడా ఉంటుంది. దీనికి చికిత్సగా ఒక వంతు ఈ అత్తిపత్తు తాలూకు రసాన్ని 4 వంతుల నువ్వుల నూనెని అంటే సెస్మీ ఆయిల్ అంటారు, దీంట్లో చేర్చాలి. ఈ మిశ్రమాన్ని మంట మీద పెట్టి బాగా మరిగించి తైలం తయారు చేసుకోవాలి. ఇక్కడ వాటర్ కంటెంట్ ఉండకూడదు, అంతా ఎగిరిపోవాలి. ఈ నూనెని ఇంకా అవసరం ఉంటే కాస్త ఎండలో పెట్టి ఆ తర్వాత ఇన్ఫెక్షన్ సోకిన ప్రాంతంలో పైపోతగా రాసుకుంటూ ఉండాలి. ఇది ఫంగస్ ఎదుగుదలని అరికట్టేటువంటి ఒక మహత్తరమైన ఔషధం కింద పనిచేస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తుంది. ఇంకొకటి, మనకి ఒక ప్రథమగా చికిత్సగా కూడా దీన్ని వాడుకోవచ్చు. ముఖ్యంగా గాయాలు అంటే వూండ్స్ని తగ్గించుకోవడానికి ఈ అత్తిపత్తి మీకు ఉపయోగపడుతుంది. డయాబెటీస్ ఉన్నప్పుడు కానీ మామూలుగా కానీ ఈ రక్త ప్రసరణ సరిగ్గా లేని వాళ్ళలో గాయాలు త్వరగా మానవు. ఇవి అల్సర్స్ కింద మారి తీవ్రమైన బాధను కలిగిస్తూ ఉంటాయి. బ్యాక్టీరియా చేరటం వల్ల ఈ సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఉండి మళ్ళీ ఇది నెక్రోజ్ అయ్యి కుళ్ళిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. చర్మంపైన ఏర్పడేటువంటి ఇన్ఫెక్షన్స్ చుట్టుపక్కల కణజాలాన్ని కూడా దెబ్బతీస్తాయి. ఈ సమస్యను తగ్గించుకోవడానికి సుమారుగా ఒక 20 గ్రాముల అత్తిపత్తి మొక్కని దంచి పేస్ట్లా తయారు చేసి దీన్ని 200 మిల్లీలీటర్ నీళ్ళలో వేసి మరిగించాలి. ఈ నీళ్ళని ఒక 50 మిల్లీలీటర్లు అయ్యే వరకు కూడా బాగా మరిగిస్తే కాన్సన్ట్రేటెడ్ డికాక్షన్ సిద్ధం అవుతుంది. ఈ కషాయంతో ఆ గాయాలని, పుండని శుభ్రం చేసుకోవాలి. దీంట్లో ఉండేటువంటి హీలింగ్ గుణాలు ఆ గాయం త్వరగా మానడానికి దోహదం చేస్తాయి. దీంతో ఫాస్ట్గా ఈ వూండ్ హీలింగ్ అనేది జరుగుతుంది. మొలలు, ఈ పైల్స్ కూడా చాలామందిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్య. మలబద్ధకం, గంటల తరబడి కూర్చొని ఉండటం వల్ల మలద్వారం దగ్గర ఆ సిరలు ఉబ్బిపోయి మొలల కింద ఏర్పడతాయి. దీనివల్ల విపరీతమైన నొప్పి, రక్తస్రావం, ఇన్ఫ్లమేషన్ కలుగుతూ ఉంటాయి. రోజువారీ పనులు చేసుకోవటం కూడా భారంగా మారుతుంది. జీర్ణక్రియ తగ్గినప్పుడు ఈ సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. ఇలాంటప్పుడు అత్తిపత్తి ఆకుల్ని మెత్తటి పేస్ట్లాగా నూరాలి. ఈ పేస్ట్ని ఆ మొలలో ఉన్న చోట పట్టులాగా అంటే పౌల్టీస్లాగా వేయాలి. దీన్ని క్రమం తప్పకుండా వాడటం వల్ల మంట తగ్గుతుంది, రక్తస్రావం అదుపులోకి వస్తుంది. ఇది వాపును తగ్గించి మొలల్ని షింక్ అయిపోయేలాగా చేస్తుంది. అయితే చాలామందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది, ఇన్ని చక్కటి ఉపయోగాలు దీనికి ఉన్నాయి కదా, మరి దీన్ని ఐడెంటిఫై చేయటం ఎలా అనేది. ఈ మొక్క వివరాలు తెలుసుకోవటం అనేది చాలా అవసరం. అంటే నిజానికి ఇది మీకు గమనించగలిగేటువంటి నేర్పు ఉంటే దీన్ని చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అత్తిపత్తి మొక్కని వృక్షశాస్త్రపరంగా మైమోజా పుడిక అనేటటువంటి పేరుతో పిలుస్తారు. తెలుగులో దీన్ని అత్తిపత్తి, అలాగే నిద్రగన్ని, లజ్జావతి ఇలాంటి రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇది మైమోసి కుటుంబానికి సంబంధించింది.
దీని ఆకులు స్పర్శకు చాలా సున్నితంగా స్పందించడం దీని ప్రత్యేకత. ఈ మొక్క చిన్న పొదలాగా పెరుగుతుంది. దీని కాండం మీద చిన్న ముళ్ళు ఉంటాయి. ఆకులేమో చిన్నగా జంటగా అమరు ఉంటాయి. దీని పూలు గుండ్రంగా లేత గులాబీ రంగులో ఎంతో అందంగా కనిపిస్తాయి. చూస్తున్నారు కదా. ఇవి మైదాన ప్రాంతాలలో, రోడ్డు పక్కన తేమ ఉండేటువంటి ప్రదేశంలో సహజంగా పెరుగుతాయి. దీని గింజలు చిన్న కాయల రూపంలో మనకి కనిపిస్తాయి. అయితే దీనికి సంబంధించి ఇంకా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ముఖ్యమైనటువంటి ఈ అంశాలను తెలుసుకోవడం అనేది అవసరం. అత్తిపత్తి మొక్కను వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరం. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లు ఈ మొక్కను అంతర్గతంగా తీసుకునే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఏమైనా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్ణీత మోతాదుకి మించకూడదు. ఈ మొక్కలో ఉండేటటువంటి మైమోసిన్ ఎక్కువగా తీసుకున్నారనుకోండి, అది లోపల హీట్ని జనరేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. సాంస్కృతికంగా ఈ మొక్కకి ఎంతో ప్రాధాన్యత ఉంది. అనేక జానపద కథల్లో ఈ మొక్కని వినయానికి సంకేతం కింద చెప్తారు. పశువులకి గడ్డిగా కూడా దీన్ని ఉపయోగిస్తారు. వాణిజ్యపరంగా దీన్ని మందుల తయారీలో, అలాగే సౌందర్య సాధనాల్లో వాడతారు. ఇంట్లో పెంచుకోవటం వల్ల గాలి శుద్ధి అవటమే కాదు, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు తక్షణ నివారణ కింద ఇది ఉపయోగపడుతుంది. విదేశాల్లో అయితే దీన్ని అలంకరణ మొక్క కూడా పెంచుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా అతి ముఖ్యమైన ఇంకొక పాయింట్ ఉంది. చివరిగా మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ప్రకృతి మనకి ప్రసాదించినటువంటి అద్భుతమైన వరాల్లో అత్తిపత్తి అనేది ఒకటి. ముట్టుకుంటే ముడుచుకునేటువంటి ఈ మొక్క మన ఆరోగ్య సమస్యలని కూడా అలాగే అంతం చేయగలుగుతుంది. శాస్త్రీయంగా అనేక ఉపయోగాలు దీనికి ఉన్నాయి. ఆయుర్వేద పరంగా దీనికి ఉన్న గుర్తింపు సామాన్యమైనది కాదు. ఇది కేవలం ఒక ఆట వస్తువులాగా కాదు, విలువైనటువంటి ఒక ఔషధ గనిగా మనం చెప్పొచ్చు. ఆధునిక జీవన శైలిలో వచ్చేటువంటి మధుమేహం, చర్మ సమస్యలకు ఇది ఒక సురక్షితమైనటువంటి మార్గం. రసాయనాలతో కూడినటువంటి ఆ మందుల కంటే కూడా ఇలాంటి ఈ సహజమైనటువంటి మూలికల వైపు మొగ్గు చూపడం అనేది అవసరం. దీనివల్ల దుష్ప్రభావాలు తగ్గుతాయి. మనం పెరట్లో దొరికేటటువంటి ఇలాంటి మొక్కల గొప్పతనాన్ని గుర్తించి వీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మన చుట్టూ ఉండేటటువంటి మొక్కలే మన ఆరోగ్యానికి రక్షా కవచాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.